హాయ్ ఫ్రెండ్స్, ఏంటమ్మా ఎప్పుడు సాంగ్సే పెడతావు? ఇట్లా చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా? ఈ గుడి సత్తనపల్లి దగ్గర రెంటపాలెం గ్రామంలో ఈ గుడి అయితే ఉంది. ఈ గుడి కట్టడానికి గల కారణం ఏంటి అంటే, అప్పటి రోజుల్లో ఎవరికో ఒంటి మీదకి వచ్చేసి ఇక్కడ బ్రహ్మంగారి గుడి కట్టాలి అని చెప్పారని అప్పుడు ఈ బ్రహ్మంగారి గుడిని అయితే కట్టారు. ఈ గుడి కట్టిన కాడి నుంచి ఆ ఊర్లో వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అని అందరూ వచ్చి పొంగళ్ళు చేసుకోవటం, ఏదన్నా మొక్కులు మొక్కోవటం, అవి నెరవేరిన తర్వాత ఆ మొక్కులు తీర్చేయటం అలా చేస్తూ ఉన్నారు. అంతేకాదు, బ్రహ్మంగారు పుట్టినరోజే ఇక్కడ బ్రహ్మంగారి ఆరాధన అంటే తిరునాళ్ళ కూడా జరుపుతారు. చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ప్రభలైతే 4-5 అయితే కడతారు. ఊర్లో వాళ్ళే కాదు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ తిరునాళ్ళ చుట్టానికి వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లు, అన్ని కోలాటాలు, అన్ని ప్రోగ్రామ్స్ అయితే ఆ రోజు ఇక్కడ పెడతారు. ఆ తిరునాళ్ళు అయితే మే నెలలో జరుగుతుంది. నీకు ఎలా తెలుసు అంటారా? ఈ ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, అందుకని నాకు తెలుసు. ఈరోజు పొంగళ్ళు కూడా పెడతారు. ప్రతిమా రోజుల్లో కూడా పొంగళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకి మొక్కుబడులు ఉంటే వచ్చి తీర్చుకొని కోరిన కోరికలు నెరవేరిన తర్వాత మొక్కుబడి తీర్చుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ సాయంత్రం పూట పూజలు జరుగుతూ ఉంటాయి. పొద్దున పూట పూజారి గారు పూజలు అయితే చేస్తారు. ఇక్కడ చాలా వరకు పొలాలు వెళ్తారు కాబట్టి ఎక్కువ సాయంత్రం అయితే గుడి దగ్గరికి అయితే వస్తారు. సరే ఫ్రెండ్స్, గుడి అంతా చూశారు కదా, చాలా అందంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.